చాలామంది అంటే యూట్యూబ్ వీడియోస్ కొంచెం వైరల్ వీడియోస్ కొంతమంది చూస్తున్నారు. అంటే గ్యాస్ ఉందా లేదా, తగ్గిందా లేదా, ఒక తడి క్లాత్ తడి వాటర్ పోసుకోవాలి, సగం దాకా సిలిండర్ తడిగా ఉంటే పెట్టుకోవాలి, ఇలా రకరకాల ప్రయోగాలు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటారు. సో అది కూడా డేంజర్. అది ఏది కరెక్ట్ కదండి. అసలు గ్యాస్ పెట్టుకోవాలి ఇట్లా, అది ఏది కరెక్ట్ కాదు. సో ఇంకొక మెథడ్ ఉంది. ఆల్రెడీ మీకు క్లాత్ మెథడ్ చూపించాం కదా. బకెట్ కూడా ఉంటుంది అందరికీ, ఇంట్లో అందరికీ బకెట్లు ఉంటాయి కదా. ఆ బకెట్లతో కూడా ఎట్లా ఆర్పించదు అనేది కూడా ఒకసారి డెమో చూద్దరు. కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు చూపించిందంతా కూడా పైప్ లేకపోతే, పైపు ఉంటే చాలా సింపుల్గా ఆర్పేశారు. మన వీడియోలో చూస్తుంది కూడా పైపు ఉన్నప్పుడు ఏం జరిగిందో దాన్ని బట్టి చాలా సింపుల్గా చెప్పేశారు. ఇప్పుడు పైపు లేకుండా ఎలా ఆర్పచ్చు, తడి క్లాత్తోనే కాదు మరో రకంగా కూడా ఆర్పి చూపిస్తున్నారు. కాన్సెప్ట్ ఏమి లేదండి, దీనికి ఆక్సిజన్ అందనివ్వకుండా చేస్తున్నాం అంతే. జస్ట్ చూడండి, ఈ బకెట్ తీసుకొచ్చి అంతే సింపుల్. వెంటనే నాబ్ కట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. నాబ్ కట్టేసుకోవాలి. ఈ మెథడ్స్ ఉపయోగించుకుంటే కనుక మీకు ఎంత ఫైర్ అయినా కంట్రోల్ చేయొచ్చు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎక్స్టర్నల్ ఒకసారి ఫైర్ చేయమ్మా. మీకు ఇట్లా ఫైర్ అయిందని చెప్పు ఫైర్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ ఏమీ కాదు, పేలదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పేలదు. ఇలాంటి ఏమైనా పడినప్పుడు కనుక మీ దగ్గరలో ఉన్న తీసుకెళ్ళి మ్యాక్సిమం నాబు కట్టేసింది, నాబు కనుక ఇదేనా కూడా మెల్ట్ అయిపోయి ఫైర్ అవుతుంది అనుకుంటే కనుక తీసుకెళ్ళి ఏమన్నా నీటి తోటలో బోర్లించేసుకున్నా పర్వాలేదు, లేకపోతే చెరువులో అయినా పడేసినా పర్వాలేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా గ్యాస్ ఫైర్ అయిందని చెప్పి ఫైర్ అవనివ్వండి, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, ఫైర్ కాదు. దీన్ని ఎప్పుడైతే ఏదో కంట్రోల్ చేయాలంటే కనుక నాబు కట్టేసుకుని, లేదనుకుంటే కంట్రోల్ అవ్వట్లేదు, ఇది కూడా మెల్ట్ అయిపోయి ఫైర్ అవుతుందని అనుకుంటే కనుక ఈ మెథడ్స్ ఏది క్లాత్ మెథడ్ ఉపయోగించండి, లేకపోతే మన బకెట్ మెథడ్ ఉపయోగించండి. ఇది కూడా కాలేదు అంటే కనుక జాగ్రత్తగా మీకు ఫైర్ కాకుండా అంటుకోకుండా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి నీటి తోటలో ఇలా బోర్లించేయండి. అదర్వైజ్ ఏమైనా చెరువులో పడేసుకున్నా మనకి ఇబ్బంది కాదు. ఓకేనండి. చెప్పడానికి ప్రాక్టికల్గా మేము చేయడానికి బాగానే ఉంది సార్. బట్ ఆ ఫైర్ అయితే మళ్ళీ కంగారు వచ్చేసింది.